హత్య చేసిన పైన కఠిన చర్యలు తీసుకోవాలి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిఐటి ఆధ్వర్యాన అంగన్వాడీ అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో పీజీఆర్ కాలేజీలో మెడికల్ కాలేజీలో యువ వైద్యురాల పైన అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆగస్టు 9వ తేదీన జరిగిన ఈ హత్య నేటికి సుమారు 20 రోజులు అవుతున్నప్పుడు కూడా ఎటువంటి పురోగతి కనిపించిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ సిబ్బంది కానీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఇప్పటికే మా ప్రపంచవ్యాప్తంగా వైద్యులు అలాగే మెడికల్కి సంబంధించిన అన్ని విద్యార్థులు లాయర్స్ అన్ని కార్మిక సంఘాలు మహిళలు అందరూ కూడా ఈరోజు విద్యార్థులు యువకులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు బహిరంగంగా నిరసన తెలియజేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే చట్టం చేస్తాం అది చేస్తామని చెప్పి చెప్పడం కాదు. ఈరోజు మహిళలను చూస్తే భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు ఉండాలి. ఆ విధంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఈరోజు యువ వైద్యురాలపై అత్యాచారం చేశారో వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు తేవాలి. ఆ విధంగా మహిళలు చూస్తే భయపడే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికే అనేక విధాలుగా ఈరోజు అక్కడ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నా అలాగే మెడికల్ డాన్ ఎవరైతే ఉన్నారో మెడికల్కి సంబంధించిన వారు ఉన్నా సరే వాళ్ళన్నీ కూడా క్షమించకుండా నిర్భయంగా మొత్తం అక్కడ ఎంక్వైరీ చేసి ఈ బాధ్యతలపైన కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో సంఘటనలు జరగకుండా ఈరోజు వైద్య సిబ్బందికి రక్షించే విధంగా చట్టాలు తేవాలని చెప్పి ఈరోజు మేము సిఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా ఈ పోరాటం ఉధృతం కాకముందే వారిపై కఠిన చర్యలు తీసుకొని వారికి శిక్షించాలని చెప్పి ఈరోజు మేము సిఐటి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.